పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ అన్న స్మార్ట్ టౌన్షిప్స్ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. పదమూడున సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం. సచివాలయ ఉద్యోగులకు జూన్ నాటికి ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తాం. రాష్ట్ర హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్. మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీ శిబిరంలోకి మారిన స్వామి మౌర్య. ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీకి భారీ షాక్. హిందీ భాషకు ప్రపంచ గుర్తింపు. యునెస్కో నిర్ణయాన్ని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐటీ రిటర్నుల గడువు మార్చి 15 వరకు పెంపు. కంపెనీ బకాయిలను 36% ఈక్విటీగా కేంద్రానికి కట్టబెట్టిన వోడాఫోన్ ఐడియా. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్నారు. సీఎం జగన్ ఏ పేదవాడికి కూడా సొంత ఇల్లు లేని పరిస్థితి ఉండకూడదని మంచి సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇప్పటికే పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయని అన్నారు. సరసమైన ధరలకే మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు ఉండాలనే కలను సాకారం చేసేందుకే ఈ పథకం అని వెల్లడించారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని, వివాదాలకు తావులేని క్లియర్ టైటిల్స్తో పాటు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించే ప్రయత్నమే ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకం అని అన్నారు. ఎంఐజీ 1 కింద 150 గజాలు, ఎంఐజీ 2 కింద 200 గజాలు, ఎంఐజీ 3 కింద 240 గజాలు ప్రతి లేఅవుట్లో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి లేఅవుట్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10% ప్లాట్లు, 20% రిబేట్తో ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10,000 నుంచి 1,50,000కు పైగా నమోదవుతున్నాయి. దీంతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. ఒమిక్రాన్ కేసులు సైతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కసారిగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం వైద్య నిపుణులు, మంత్రులతో సైతం సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచనలు చేశారు. భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, ఆక్సిజన్ తదితర అంశాలపై సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని, యుక్త వయసులోని పిల్లలకు టీకా డ్రైవ్ను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వర్చువల్ ద్వారా జరిగే ఈ సమావేశంలో కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్డౌన్ తదితర విషయాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. సచివాలయ ఉద్యోగులందరూ ఆందోళన విరమించి వెంటనే విధుల్లో చేరాలని రాష్ట్ర హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ అన్నారు. మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సచివాలయాల్లో 11 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు ఆయా శాఖల నిబంధనల ప్రకారం ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ ప్రక్రియకు సంబంధించి అక్టోబర్ వరకు సమయం కోరగా జూన్కు మించి పొడిగించకుండా డిక్లరేషన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. జూన్ ఆఖరులోగా డిక్లరేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని అన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉండగా వారిలో 60,000 మంది అన్ని అర్హతలు కలిగిన వారిని ఇప్పటికే గుర్తించామని చెప్పారు. మిగిలిన వారు కూడా అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని అన్నారు. ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
మౌర్య నిన్ననే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. యోగి సర్కార్లో ఓబీసీ, దళితులు, యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. భిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో అంకిత భావంతో పనిచేశాను, కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర అణచివేతకు గురవుతున్నందున రాజీనామా చేస్తున్నానంటూ స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నేను పార్టీ వేయటం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం పోరాడిన ప్రముఖ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్యజీ మరియు ఇతర నాయకులకు, పార్టీలోని కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు. సామాజిక న్యాయం కోసం విప్లవం ఉంటుంది, మార్పు వస్తుంది అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిందీ భాషను గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ యునెస్కో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. హిందీ భాషకు ప్రపంచ గుర్తింపును నిర్ధారించే వేడుకగా ఆయన అభివర్ణించారు. మన జ్ఞానం, మన సంస్కృతిని వ్యాప్తి చేయడంలో హిందీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ WHC తన వెబ్సైట్లో భారతీయ వారసత్వ ప్రదేశాల హిందీ వివరణలను ప్రచురించాలని నిర్ణయించింది. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో తన వెబ్సైట్లో భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల హిందీ వివరణను ప్రచురించడానికి అంగీకరించింది. ఈ సమాచారాన్ని సోమవారం ప్యారిస్లోని ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థకి భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం పంచుకున్నట్లు తెలియజేసింది. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ భారతదేశంలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఒకటి అని వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డైరెక్టర్ తెలియజేసినందుకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం సంతోషంగా ఉంది అని పేర్కొంది. WHCలో హిందీ వివరణను ప్రచురించడానికి అంగీకరించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ప్యారిస్లోని యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ ప్రకటించారు. ఆడిటింగ్ అవసరమయ్యే కంపెనీలు, వ్యాపార సంస్థలకు ఆదాయ పన్ను శాఖ ఐటీ రిటర్న్స్ విషయంలో కొద్దిగా వెసులుబాటు ప్రకటించింది. 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి వీరు సమర్పించాల్సిన ఐటీ రిటర్న్ గడువు మార్చి 15 వరకు పొడిగించింది. ఈ సంస్థలు సమర్పించాల్సిన ట్యాక్స్ ఆడిట్ నివేదికల గడువుని ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT మంగళవారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కోవిడ్ 2వ ఉధృతి, ఆదాయ పన్ను శాఖ పోర్టల్లో తలెత్తిన సమస్యల నేపథ్యంలో గడువు మరింత పెంచాలని చార్టెడ్ అకౌంటింగ్ సంస్థలు కోరాయి. దీంతో CBDT ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. దేశంలోనే 3వ అతిపెద్ద ఆపరేటర్ వొడాఫోన్ ఐడియాలోని కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత 35.8% వాటా ప్రభుత్వానికి సమర్పించుకుంది. VIలో ప్రస్తుతం బ్రిటన్కు చెందిన వొడాఫోన్ గ్రూపు పబ్లిక్ లిమిటెడ్ 28.5%, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్య బిర్లా గ్రూపునకు 17.8% చొప్పున వాటాలు ఉన్నాయి. ₹10 ముఖ విలువతో ఈ ఈక్విటీ వాటాను కేంద్రానికి కేటాయించింది. తాజా ప్రకటనలో భారత ప్రభుత్వం మెజారిటీ వాటాను పొందినట్లయింది. టెలికాం పరిశ్రమలో పెద్ద లాభదాయక పరిస్థితులు కనబడకపోవడం, తాము వినియోగదారులను భారీగా కోల్పోతున్న తరుణంలో తమ నిర్ణయంలో తప్పు లేదని VI పేర్కొంది. టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన AGR బకాయిలకు 4 ఏళ్ల మారిటోరియం కల్పించినప్పటికీ VI ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్ ముగింపు నాటికి VI 1.94 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇందులో 1.08 లక్షల కోట్లు స్పెక్ట్రమ్ బకాయిలు, 63,400 కోట్లు AGR బకాయిలు, బ్యాంకులకు 22,770 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో మంగళవారం BSEలో VI షేర్ 20.54% క్షీణించి ₹11.80 వద్ద ముగిసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.